అంటే నీకు స్వేచ్ఛ వచ్చింది. ఏది చదవాలనుకుంటున్నావో ఏదో చదవాలి కాబట్టి స్కూల్కి వెళ్ళు. స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? చదవడానికి. చదవాలని అనిపిస్తుంది, ఆ స్కూల్కి వెళ్తాం మానేసి. స్వేచ్ఛ ఉంది ఇక్కడ. అది ఎవరు కాదన్నారు కదా. ఇంకొంచెం వయసు వస్తే వాడు చదువుకుంటారు, వదిలేస్తారు కొన్నాళ్ళకి. కాబట్టి చదవాలి, కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి, అంతవరకు ఉంది. స్కూల్లో చేర్చిన తర్వాత స్కూల్లో మాస్టర్ టీచర్ ఏది చెప్పారో అదే నేర్చుకో. మిగతా నేర్చుకోవద్దని కాదు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మాస్టర్ గారు ఏది చెప్పారో, ఏ విషయం గురించి చెప్తున్నారో అది వయసును బట్టి రాజకీయం కావచ్చు, పాండిత్యం కావచ్చు, దేశభక్తి కావచ్చు, సోషలిజం కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మం కావచ్చు, భక్తుల చరిత్ర కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు భాషలు, తెలుగు భాష, హిందీ భాష ఉండగా అవన్నీ ఉంటాయి కదా. నేర్చుకో. ఆ నేర్చుకుని జ్ఞాపకం పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాయి. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? చదువుకున్నది, నేర్చుకున్నది రోజు అభ్యాసాలు, అంటే రోజు స్కూల్ వెళ్ళిన వాళ్ళకి అది ఆటోమేటిక్గా మీకు ప్రింట్ అయిపోతుంది జ్ఞాపకాలు. టీచర్ సైన్స్ చెప్పింది, ఇది చెప్పింది, కెమిస్ట్రీ చెప్పింది, తెలుగు చెప్పింది అంటూ వేరే బంతుల యొక్క అంటే ఇప్పుడు పల్నాటిద్దాం, ఖడ్గ తిక్కన, మాంచాలి, అలాంటి కందుకూరి వీరేశలింగం గారిది, అలాగే ఋషుల చరిత్ర, చాణక్యుల చరిత్ర, ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ కూడా వాడు ప్రింట్ ఉంటూ మళ్ళీ దారిలో వచ్చేప్పుడు చుట్టూ పరిసరాల ప్రాంతాన్ని పరిశీలిస్తూ తన జ్ఞాపకంలో ఉన్న వాటిని నెమరేస్తూనే ఉంటాడు. ఎంత బాగుంది, చదువుకున్నాను, ఇంకా చదువుకోవాలి, అక్కర్లేదు ఎందుకు, దీనివల్ల ఉపయోగం, ఏవో ఆలోచన వచ్చి తీరుతాయి. ఏ వయసులో ఉన్నాళ్ళకి ఆ వయసులో.